రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అమ్మరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరువాడ రంగులమయంగా మారింది. సిటీలో యువతీ యువకులు సందడి చేస్తున్నారు. డీజేలు పెట్టుకొని డాన్స్లేస్తూ ఊగిపోతున్నారు. రెయిన్ డాన్స్లతో అదరగొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఊరువాడ రంగులమయంగా మారింది. సిటీలో యువతీ యువకులు సందడి చేస్తున్నారు. డీజేలు పెట్టుకొని డాన్స్లేస్తూ ఊగిపోతున్నారు. రెయిన్ డాన్స్లతో అద్దరగొడుతున్నారు. కుకట్పల్లిలోని హోలీ సెలబ్రేషన్స్ పై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, సిటీలో హోలీ ఫెస్టివల్ జోష్ ఎలా కొనసాగుతోంది? ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే హోలీ పండుగనైతే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే మలేషియా టౌన్షిప్ లో ఉన్నాను. ఇక్కడ మాత్రం హోలీ పండుగ అయితే ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. ఇక్కడనే కాదు, దాదాపు నగర వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అయితే అంబరాన్ని అంటుతా ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే హోలీ సంబరాల్లో పాలు పంచుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉండగా ప్రజెంట్ నేనైతే గెట్టెడ్ కమ్యూనిటీలో ఉన్నాను. ప్రతి గెట్టెడ్ కమ్యూనిటీలో కూడా హోలీ సంబరాలు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా కూడా ప్రతి ఒక్కరు కలర్స్ పూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రంగుల పండుగ హోలీ అయితే ఎంతో ఘనంగా ప్రతి ఏటా సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. చూస్తూ ఉండగా చిన్నపిల్లల కేరింతలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా ఈవెంట్స్ లో ఏ విధంగా అయితే రెయిన్ డాన్స్, డీజే, ఫుడ్ ఎట్లా ఉంటుందో అదే విధంగా ప్రతి గెట్టెడ్ కమ్యూనిటీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రజెంట్ నేనున్న గెట్టెడ్ కమ్యూనిటీలో కూడా రెయిన్ డాన్స్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పిల్లలంతా కలిసి కూడా రెయిన్ డాన్స్ చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హోలీ పండుగ అంటేనే చిన్నపిల్లలు ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మరి అట్లాంటి హోలీ సంబరాల్లో చూస్తూ ఉన్నాం కదా, చిన్న పిల్లల కేరింతలు అయితే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉన్నాయి. రెయిన్ డాన్స్ లోనైతే వాళ్ళు రెయిన్ డాన్స్ చేస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ గా చెప్పాలంటే కూడా మనకు హోలీ అనగానే ఒకప్పుడు ఎక్కువగా న్యాచురల్ కలర్స్ అనేవి కనిపించేవి. కాకపోతే ప్రజెంట్ చూస్తూ ఉన్నాం కదా, అనేవి చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కెమికల్స్ ఉన్న కలర్స్ కూడా వాడుతూ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, చిన్న చిన్న పిల్లలు కూడా హోలీ ఆడుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపు గెట్టెడ్ కమ్యూనిటీ ఉన్న పబ్లిక్ అంతా కూడా బయటికి వచ్చి హోలీ సంబరాల్లో పాల్పంచుకుంటా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు సంబరాలుగా చెప్పుకుంటా ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎందుకంటే హోలీ సంబరాలు అనగానే కూడా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉంటారు. అదే విధంగా మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాము. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ అండి. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు? హోలీ కావచ్చు, ఎట్లా ఉంటుంది ప్రతి ఇయర్? ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది. చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఫుల్ గా ఇవన్నీ సెటప్ చేస్తారు, స్ప్రింక్లర్స్ అవన్నీ సెటప్ చేస్తారు. చాలా ఫన్ గా ఉంటుంది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారు. ట్యాంకర్స్ వస్తాయి, మొత్తం డీజే ఉంటుంది. 3-4 అవర్స్ ఇలాగే ఉంటుంది. ముందు రోజు నైట్ వేస్తారు, ఫైర్ వేస్తారు, బాన్ ఫైర్ వేస్తారు, పూజ చేస్తారు, మార్నింగ్ వేస్తారు, స్టార్ట్ చేస్తారు. 3-4 అవర్స్ ఉంటుంది. అంటే ప్రతి ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారా? ఎప్పుడైనా ఈవెంట్స్ కూడా వెళ్ళి అక్కడ కూడా సెలబ్రేట్ చేసుకున్నారా? మాకు ఇక్కడ ఇది మంచి ఈవెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది వదులుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ మాకు. ఇక్కడ ఏమేమి స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయి? అంటే ఫుడ్ కూడా ఉంటుందా? స్టాల్స్ ఉంటాయి, తర్వాత డీజే ఉంటుంది, స్ప్రింక్లర్స్ ఉంటాయి, వాటర్ ట్యాంకర్స్ ఉంటాయి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి. సో చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఎంజాయ్ చేస్తామని చెప్తా ఉన్నారు. మరి చూస్తూ ఉండగా చిన్న పిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. హ్యాపీ హోలీ. Happy Holi. What is your name? Arya. Are you enjoying festival? Yes. ఓకే, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, వాళ్ళు రారు. ఓకే, ఎవరితో ఎంజాయ్ చేస్తా ఉన్నావు నువ్వు? మా కజిన్ వచ్చాడు. ప్రతి ఇయర్ హోలీ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? ప్రతి ఇయర్ ఇక్కడ హోలీ రెయిన్ డాన్స్ ఉంటది. తర్వాత ఇక్కడ
బిఫోర్ డే బాన్ ఫైర్ ఉంటుంది. అది కొంచెం వెరీ ఏమంటారు జాయ్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడేమో ఇదేమో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి మ్యూజిక్ ఉంటుంది, రెయిన్ డాన్స్ వస్తుంది. బట్ ఇక్కడ మనకి ట్యాంకర్ వస్తుంది. బట్ మనం అవుటర్ కమ్యూనిటీస్కి వెళ్ళామనుకో మనకి అక్కడ ఉన్న వాటరే ఇస్తారు మనకి. సో ఇది అనుకో మనకి ఎక్కువ వాటర్ ఉంటుంది, ఎక్కువసేపు ఆడుకోవచ్చు. సో ఇది ఇంకా ఫన్ ఉంటుంది. అంటే ఇంత మందితో సెలబ్రేట్ చేసుకుంటున్నా చూస్తుంటే ఎంత మంది ఉన్నారు కదా. సో ఇంత మందితో సెలబ్రేట్ చేసుకోవడం ఎలా అనిపిస్తా ఉంది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ మీద వేసేయచ్చు వాటర్, అన్నీ వేయచ్చు. సో చూస్తూ ఉన్నాం కదా, హోలీ పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కావచ్చు కామన్ దహనము. సో ప్రతి రోజు కూడా మనం చూసుకున్నట్టయితే హోలీ ముందు రోజు కామన్ దహనం అనేది కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా ఇక్కడ ముందు రోజు కామన్ దహనం కూడా ఏర్పాటు చేశారు. కామన్ దహనం అనంతరం కూడా మనకు తెల్లారి హోలీ పండుగ ఎంతో ఘనంగా జరుపుతూ ఉంటుంది. ఎప్పుడైనా కూడా చెడు మీద మంచి గెలిచిన సందర్భంగా ఆ విజయాన్ని పురస్కరించుకొని ప్రతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము. అదే విధంగా దీపావళి కావచ్చు, దసరా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక హోలీ కూడా ఒక రాక్షసుని అంతం తర్వాత కూడా హోలిక అనే రాక్షసి అంతం తర్వాత హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకుంటా ఉంటాము. సో అదే విధంగా చూస్తూ ఉన్నాం కదా, హోలీ పండుగ అయితే అంబరాన్ని అంటా ఉన్నాయి. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి మీ పేరు? రాయుడు. సో ఎట్లా ఉంది హోలీ సెలబ్రేషన్స్ మీ దగ్గర? చాలా బాగున్నాయండి. ట్విన్ సిటీలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. ఇట్స్ ఎ వెరీ నైస్ వన్. మీరు చెప్పండి, మీకు ఏ విధంగా అనిపిస్తా ఉంది ఇంత మందితో సెలబ్రేట్ చేసుకోవడం? ఇట్స్ ఎ టెరిఫిక్. అద్భుతంగా ఉంది. ఇది ఒక హైదరాబాద్ ఇలాంటి ఫెస్టివల్ ఓన్లీ మలేషియన్ టౌన్షిప్ కే సాధ్యం. చూస్తూ ఉన్నాం కదా, గెటెడ్ కమ్యూనిటీలోనైతే హోలీ సంబరాలు అయితే ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు ఇదే విధంగా హోలీ సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవచ్చు. మెయిన్ గా చెప్పాలంటే కూడా రెయిన్ డాన్సెస్ పెట్టుకోవచ్చు. విధంగా ఏదైతే ఉంటుందో అదే విధంగా మనకు రెయిన్ డాన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాంగ్స్ కూడా ప్రతి ఈవెంట్ లో ఈ మధ్య కాలంలో సాంగ్స్ అనేవి కూడా స్పెషల్ గా నిలుస్తా ఉన్నాయి. అదే విధంగా హోలీ సంబరాల్లో రెయిన్ డాన్స్ విత్ డీజే తో ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మనకు కొంతమంది గ్రూప్ డాన్స్ కూడా చేస్తూ ఉన్నారు కదా, చిన్న పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు కదా, ప్రతి ఉన్నారు. హాయ్ అండి, మీ పేరు? ఎలా అనిపిస్తా ఉంది హోలీ సెలబ్రేషన్స్? హ్యాపీ ఎంజాయ్ గా. ఓకే, అంటే ఇంత మందితో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు, డాన్స్ చేస్తా ఉన్నారు, రెయిన్ డాన్స్. ప్రతి మేము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వచ్చాం. వాళ్ళు 2 years ఇక్కడ జాయిన్ అయ్యి వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. హ్యాపీ హోలీ అండి. ఎలా జరుపుకుంటా ఉన్నారు? हिंदी में बोल सकती हूँ, तेलुगु में। सेलिब्रेट होली? मैं मेरे बच्चे यहाँ पे रहते हैं, यहाँ की बहुत अच्छी होली होती है, इसलिए मैं हर साल कलकत्ता से यहाँ पे आती हूँ. చూస్తూ ఉన్నాం కదా, హోలీ సంబరాలు అనగానే కూడా గెటెడ్ కమ్యూనిటీలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి, కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాయనే చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అనేది ఉంటారు. సో వేరే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళంతా కూడా ఒకే దగ్గరికి వచ్చి కూడా హోలీ సంబరాలు అయితే ఘనంగా జరుపుకుంటా ఉన్నారు. మెయిన్ గా చెప్పాలంటే నగర వ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అయితే ఘనంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో.